హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పనికిరాని వాటితోని అలాగే మన టైంని మన మనీని ఎలా సేవ్ చేసుకోవాలి అని ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం పనికి రావని టూత్ బ్రష్లు అయితే పక్కన పడేస్తూ ఉంటాం కదండి. అలా పక్కన పడేయకుండా ఒక గ్లాస్లో పెట్టేసి ఈ విధంగా మనం హాట్ వాటర్ అనేది గ్లాస్లో పోసేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా గ్లాస్లో మనకి పోసేసిన తర్వాత మనం బ్రష్లు అనేది దాంట్లోనే ఒక 5 minutes వరకు అయితే బ్రషెస్ని దాంట్లోనే ఉంచేసేయాలండి. ఇలా మనం వీటిని పనికి రావని బ్రష్లు పైన మనకి ఉన్నాయి కదండి, అవి ఇచ్చుకుపోయాయి అనేసి మనం ఇక్కడ పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా మనం ఇంట్లోనే ఎలా రీయూజ్ చేసుకొని మనం వాడుకోవచ్చు అని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఒక 5 minutes వరకు అయితే ఇదే విధంగా ఉంచాను హాట్ వాటర్లో. ఉంచిన తర్వాత మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ఇక్కడ చూడండి, మన బ్రషెస్ అనేది పళ్ళు ఉన్నాయి కదండి, ఇక్కడ చూడండి ఇవైతే మనకి ఇచ్చుకుపోయినవన్నీ కూడా మనకి దగ్గరగా అవుతాయండి. ఈ బ్రషెస్ని మనం ఈ విధంగా పడేయకుండా మరి మనకు కొన్ని రోజులు అయితే వీటిని మనం మళ్ళీ వాడుకోవచ్చు అండి. ఇలా వాడుకోవటం వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది, అలాగే మనీ కూడా మనకి సేవ్ అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన బ్రషెస్ అనేది ఈ టిప్ అయితే నచ్చిందంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ అల్లం పేస్ట్ అయితే రెడీ చేసుకోవడానికి చిన్నులపాయలు అయితే ఈ విధంగా ఒలవాలనుకుంటే మనము ఒక్కొక్కసారి ఒలవలేకపోతుంటాం కదా, పై పొట్టు అనేది మనకి ఈ విధంగా ఈరోజు వీడియోలో మీకు సింపుల్గా అయితే ఎలా ఒలవాలి మనం చిన్న చిట్కా అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం చిన్నులపాయలు అయితే మనం ఇక్కడ చూడండి వెల్లుల్లి రెబ్బలు మనం పొట్టు తీసుకోవడానికి ఇక్కడ ఈ విధంగా పైన పొట్టు అనేది తీసేసి ఈ విధంగా మనం ఒక్కొక్కటిగా ఈ విధంగా తీసేసుకోవాలండి. పొట్టు తీయకుండానే మనం ఈ విధంగా 1-1గా అయితే మనం ఈ విధంగా సపరేట్ చేయాలి చిన్నులపాయల్ని. చూడండి, ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత మనం ఒక బౌల్ అయితే తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను. బౌల్లో అయితే నేను హాట్ వాటర్ని వేసేసానండి. హాట్ వాటర్ వేసేసిన తర్వాత మనం ముందుగా వెల్లుల్లి రెబ్బల్ని మనం సపరేట్ చేసుకున్నాం కదండి, వాటిని అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒక 5 to 10 minutes వరకు అయితే ఈ వాటర్లో మనం అదే విధంగా ఉంచేసేయాలి. ఉంచిన తర్వాత మనం ఈ విధంగా పొట్టు తీసుకోవడం వల్ల చాలా సింపుల్గా అయితే ఈజీగా మనం పొట్టు అనేది రిమూవ్ చేసుకోవచ్చు. మనం వాటర్లో వేసిన తర్వాత అయినా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు అండి. మనకి ఫ్రెష్గానే ఉంటుంది. అల్లం పేస్ట్ అనేది మనకి ఎక్కడ కూడా పాడవకుండా మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందని టిప్ అనేది. చూడండి, ఇప్పుడు మనం వెల్లుల్లి పొట్లు అనేది తీద్దాము. మనకి సింపుల్గా ఈజీగా అయితే వచ్చేస్తుందండి మనం వెల్లుల్లి పొట్టు. మనం ఎక్కువసేపు టైం వేస్ట్ చేయకుండా అలాగే మనం మనీ వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా మనం ఇంట్లోనే మనం అల్లం పేస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనకి నెలల పాటు అయితే మనకి అల్లం పేస్ట్ అనేది నిల్వ కూడా ఉంటుంది. మనం తడిపాం కదా, మనం అల్లం పేస్ట్ అనేది ఎక్కువ రోజులు ఉండదు అనుకుంటారేమో, అలా కాదండి. ఈ విధంగా మనం ఒలిచేసిన తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని మనం వెల్లుల్లి రెబ్బలు మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మనమైతే అల్లం పేస్ట్ అనేది రెడీ చేసుకోవడం వల్ల మనకి అల్లం పేస్ట్ అనేది కూడా పాడవకుండా మనకి ఎక్కువ రోజులు నిల్వైతే ఉండే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం సింపుల్గా అయితే అల్లం వెల్లుల్లి రెబ్బలు మనం ఈ విధంగానే చిన్నగా వెల్లుల్లి రెబ్బలు అనేది మొత్తం నీట్గా అయితే మనం పొట్టు అయితే తీసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను నీట్గా ఒలిచేసాను. ఈ టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక టిప్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన ఇంట్లో ఇత్తడి వస్తువులు, రాగి వస్తువులు ఉంటాయి కదండి, ఈ విధంగా మనం వాటిని అనేది మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఒక బౌల్ అయితే తీసేసుకొని దీంట్లో నేను గోధుమ పిండి అయితే 1.5 స్పూన్ వరకు అయితే గోధుమ పిండిని వేసుకుంటున్నాను. మీరు ఎన్నికైతే క్లీన్ చేసుకుంటారనుకోవడం దానికి తగ్గట్టుగా అయితే మీరు ఇక్కడ గోధుమ పిండి అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా గోధుమ పిండిని తీసేసుకున్న తర్వాత నేను కొంచెం చింతపండు ఉంటుంది కదండి, మన ఇంట్లో చింతపండు అయితే కొంచెం తీసేసుకున్నాను. ఈ విధంగా చింతపండు తీసుకున్న తర్వాత దీంట్లో మన ఇంట్లో మనం బౌల్స్ క్లీన్ చేసుకునే లిక్విడ్స్ ఉంటాయి కదండి, విమ్ లిక్విడ్ అయినా సరే, ప్రిల్ అయినా సరే, చాలా లిక్విడ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి కదండి. ఈ విధంగా లిక్విడ్ అనేది కొంచెం 1 స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. లిక్విడ్ లేని వాళ్ళ సరుపు అయినా సరే, అలాగే మనం సోప్స్ ఉంటాయి కదండి, సోప్స్ అయినా సరే కొంచెం ఈ విధంగా మనం రబ్ చేసేసుకొని సోప్ అయినా సరే వేసేసుకోవచ్చండి. వేసిన తర్వాత దీంట్లో మనం ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసేసుకొని 1/2 గ్లాస్ వాటర్ అయితే తీసేసుకోవాలి. ఎందుకంటే మనకి చింతపండు నానాలు కాబట్టి వాటర్ అయితే తీసేసిన తర్వాత కొద్దిసేపు అయితే చింతపండు నానిన తర్వాత మనం ఇప్పుడు ఈ ప్లేట్కి అయితే నేను అప్లై చేస్తున్నాను. చూడండి, ఇత్తడి ప్లేట్ అనేది ఇక్కడ చూడండి నేను ఈ విధంగా అప్లై చేస్తున్నాను. మనకి ఇక్కడ మరకలుగా ఉందండి ప్లేట్ అనేది. ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవడం వల్ల మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఇత్తడి పాత్రలు.
చూడండి. అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి మనకి మరకలుగా ఉన్నాయి కదండి. ఆ బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా రిమూవ్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా మనకి మరక ఉంది చూడండి, ఎంతలా మరక ఉందో. ఆ మరక కూడా మనకి నీట్గా సింపుల్గా అయితే రిమూవ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి తక్కువ టైంలోనే మనం మనీ సేవ్ చేసుకుంటూ ఇలాంటి పితాంబరి మనం ఇలాంటివి కొనకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా మనము లిక్విడ్స్ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఇత్తడి వస్తువులు, రాగి వస్తువులు మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మొత్తం కూడా రబ్ చేసుకోవడం వల్ల మనకి దాని కలర్ చూడండి, మనకి మనం క్లీన్ చేసే కొద్ది కలర్ అనేది మనకి ఈ విధంగా కలర్ వచ్చేసింది చూడండి. ఇక్కడ నేను క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ వాటర్తో అయితే వాష్ చేసి చూపిస్తాను చూడండి. చాలా నీట్గా రిమూవ్ అయిపోయిందండి. మనకి కలర్ కూడా చాలా చేంజ్గా అయితే వచ్చింది. చూడండి మనకి ఇత్తడి ప్లేట్ అనేది ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, చాలా షైనీగా కూడా మెరిసిపోతుందండి. ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటే నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ మరొక టిప్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనము వెల్లుల్లి రెబ్బలు వలుసుకున్న తర్వాత అల్లం పేస్ట్ అయితే మనం దంచుకోవాలనుకుంటే మనం కొంచెం దంచుకోవాలంటే మరీ రోల్ తీసుకొని దంచాల్సిన అవసరం లేకుండా మనకి చిన్న రోల్ అయితే ఉన్నాయి కదండి, అవి కూడా లేకపోతే ఈ విధంగా ఒక బౌల్లో అనేది వేసేసుకొని మన ఇంట్లో మనం రొట్టెలు చేసుకునే పీట ఉంటుంది కదండి, కర్ర, ఆ కర్ర అయితే తీసేసుకొని ఈ విధంగా మనం కర్రతో అయితే దీంట్లోనే గిన్నెలోనే మనం ఈ విధంగా దంచేసుకోవాలండి. ఈ విధంగా దంచుకోవడం వల్ల మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తొందరగా రెడీ చేసుకోవచ్చు. మనం కొంచెం రెడీ చేసుకోవడానికైతే మరీ పెద్ద రోల్ అయితే వెళ్ళి మనం క్లీన్ చేసి మనం దంచుకోవాలంటే చాలా టైం పడుతుంది కదండి. అలా టైం పట్టకుండా ఈ విధంగా అయితే మనం నీట్గా అయితే దంచేసుకోవచ్చు. చూడండి చాలా నీట్గా అయితే మనం దంచుకోవచ్చండి. చూడండి మనం తాలింపులో వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి చిన్నగా నలగొట్టుకోవడానికి రోల్ అయితే తీసుకుంటామండి. పెద్ద పెద్ద రోళ్ళలో దంచుకోవని మనం మళ్ళీ వాటిని నీట్గా వాష్ చేయడానికి టైం పడుతుంది. అలాగే మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుందండి ఈ విధంగా చేసుకోవటం వల్ల. చూడండి ఈ విధంగా ఒక బౌల్లో దంచేసుకొని మనం ఈ విధంగా వాడుకోవచ్చు అండి. చూడండి ఈ టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మరి అందరి ఇళ్ళలో అయితే రోల్ ఉండవు కదండి, చిన్న రోల్ అనేది కొనుక్కోవాలంటే ఒక్కొక్కసారి ఉండవు కదండి. లేని వాళ్ళకైతే ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మరొక టిప్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మరొక టిప్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ఇలాంటి సోప్స్ అయితే మనం పెద్ద పెద్ద టూర్స్ కానీ మనం పిక్నిక్స్కి వెళ్ళినప్పుడు మనకి సోప్ అనేది క్యారీ చేయాలంటే క్యారీ చేయలేం కదండి, ఎందుకంటే దానికి సపరేట్గా ఒక పెద్ద బాక్స్ అనేది తీసేసుకొని పెట్టేసుకోవాలి. కాబట్టి మనం సోప్స్ అయితే ఈ విధంగా క్యారీ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఇబ్బంది లేకుండా మనం ఈ విధంగా ఒక గిల్టర్ తీసేసుకొని మనం సోప్ని అనేది ఈ విధంగా ఒక గ్లిటర్ సహాయంతో మనం ఈ విధంగా రబ్ చేసేసుకొని మనం సోప్ని అనేది బాగా తురిమేసుకోవాలండి. మనకి ఎంత తురుముకుంటే మనకి ఎంత సరిపోతుంది అనేసి అంత సోప్ అనేది మీరు తురుముకొని ఈ విధంగా మనం పిక్నిక్స్ కానీ అలాగే మనం యాత్రలకు వెళ్ళినప్పుడు మనం పెద్ద పెద్ద టూర్స్ అయితే వెళ్తూ ఉంటాం కదండి, అప్పుడు మనకి సోప్స్ అనేది మనం క్యారీ చేయలేమండి. ఎందుకంటే మనం ఒకసారి వాడేసి మళ్ళీ తర్వాత మనం అయితే క్యారీ చేయాలంటే క్యారీ చేయలేము. ఎందుకంటే ఆ సోప్ వాటర్ అనేది మన బ్యాగ్లోకి మొత్తం పడిపోతుందండి. హ్యాండ్ బ్యాగ్లోకి అయినా సరే, మనం బట్టలు పెట్టిన బ్యాగ్లోకి అయినా సరే మనం ఈ విధంగా సోప్ వాటర్ అనేది కారిపోవటం వల్ల మనకి ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలా ఇబ్బంది లేకుండా మనం సోప్ అనేది ఈ విధంగా తురుముకొని ఒక బాక్స్ అయితే తీసేసుకొని బాక్స్లో అయితే పెట్టేసుకోవటం వల్ల మనకి అలాగే మనకి బ్యాగ్లో స్పేస్ అనేది తక్కువ స్పేస్ పడుతుంది. అలాగే మనకి బ్యాగ్ అనేది కూడా పాడవకుండా మనకి ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.